ప్యూరిఫైస్ ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఇన్ని బాక్సెస్ అని చూస్తున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో కొన్ని క్యూట్ హోమ్ ఫ్యాన్స్ని ఆర్డర్ చేశాను. అవి ఏంటో వన్ బై వన్ చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ పార్సల్. దీంట్లో సర్వింగ్ ట్రేస్ ఉన్నాయి అండ్ నేను 2 ట్రేస్ ఆర్డర్ చేశాను కాబట్టి లెట్స్ ఓపెన్ అండ్ సీ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్. వావ్, ట్రేస్ చూడగానే నాకు చాలా బాగున్నాయి అనిపించింది. మెటీరియల్ విషయానికి వస్తే స్మూత్ అండ్ స్టడీగా ఉన్నాయి అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది. నైదర్ స్మాల్గా లేదు, అలా అని పెద్దగా కూడా లేదు. ఇట్స్ ఇన్ పర్ఫెక్ట్ సైజ్. డిజైన్ విషయానికి వస్తే నాకు చాలా నచ్చింది. ఈ ట్రేస్ అయితే కిచెన్లో గ్లాస్వేర్ పెట్టుకోవడానికి, లేకపోతే డెకార్ పెట్టుకొని లివింగ్ రూమ్లో పెట్టుకోవడానికి చాలా బాగా సెట్ అవుతాయి. ఈ వైట్ కలర్ ట్రే వచ్చేసి చాలా మినిమలిస్టిక్ లుక్ ఇస్తుంది. ఎంత బాగుందో కదా. అండ్ ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి ఫెస్టివల్స్ టైంకి పర్ఫెక్ట్ అనొచ్చు, కలర్ఫుల్గా ఉంది కాబట్టి. ప్రైస్ విషయానికి వచ్చేస్తే నేను అమెజాన్ అండ్ మీషోలో కంపేర్ చేసి మీకు ప్రైజెస్ చెప్తాను. వైట్ వన్ మీషోలో 329 రూపీస్ ఉంటే సేమ్ ట్రే అమెజాన్లో 599 ఉంది. అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసి మీషోలో 298 రూపీస్ ఉంటే సేమ్ ట్రే అమెజాన్లో 499 ఉంది. డెఫినెట్లీ మీషోకే వెళ్ళండి, మీకు మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ 2 ట్రేస్ మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి గో ఫర్ మీషో. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్సల్ని ఓపెన్ చేద్దాం. ఈ పార్సల్లో మెటల్ వాటరింగ్ క్యాన్ ఉంది. లెట్స్ ఓపెన్. సేమ్ పిక్చర్లో చూపించినట్టే ఉంది, స్టైలిష్గా కనిపిస్తుంది. ఈవెన్ మెటల్ ఫినిష్ కూడా ఈ క్యాన్ పైన చాలా నీట్గా ఉంది అండ్ పెయింట్ కూడా చాలా నీట్గా చేశారు. ఎల్లో పెయింట్ మీద స్టిక్కర్స్లా డిజైన్ వేశారు. బాగుంది, అది కూడా నీట్గా చాలా ముద్దుగా కనిపిస్తుంది. హ్యాండిల్ కూడా కంఫర్టబుల్గానే ఉంది. ప్రైస్ విషయానికి వచ్చేస్తే అమెజాన్లో 499 ఉంది, మీషోలో 307 ఉంది. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు థర్డ్ పార్సల్ని ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో బోరోసిలికేట్ గ్లాస్వేర్ ఉంది. ప్యాకేజింగ్ కూడా చాలా సెక్యూర్గా చేశారు, ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు. చూడండి ఎంత బాగుందో కదా. ఈ గ్లాస్వేర్ నీట్ అండ్ ఎలిగెంట్గా ఉంది. దీనికి ఒక క్యూట్ టెడ్డీ లిడ్ కూడా ఉంది, అది చాలా నచ్చింది నాకైతే. సో ఇది సేఫ్ టు యూజా అంటే ఎస్. ఫస్ట్ థింగ్, ఇది హీట్ రెసిస్టెంట్, సో బాయిలింగ్ అండ్ హై టెంపరేచర్స్ కుకింగ్ కూడా సేఫ్గా చేసుకోవచ్చు. రెగ్యులర్ గ్లాస్ కన్నా బోరోసిలికేట్ గ్లాస్ ఎక్స్ట్రీమ్ హీట్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. సో స్టవ్ టాప్ యూజ్ లేకపోతే కుకింగ్కి కూడా ఇది పర్ఫెక్ట్. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్స్ నాన్ రియాక్టివ్ అండ్ ఫుడ్ టేస్ట్ని కూడా ఎలాంటి అఫెక్ట్ చేయదు. ఇట్స్ టోటలీ సేఫ్ టు యూజ్ అట్ హై టెంపరేచర్స్. అండ్ ఈ గ్లాస్వేర్ ప్రైస్ వచ్చేసి అమెజాన్లో మీకు 592 రూపీస్ ఉంది. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇస్తాను. ఇప్పుడు మన నెక్స్ట్ పార్సల్ ఓపెన్ చేద్దాం. ఇట్స్ ఫ్రమ్ నెస్టేషియా. ఈ పార్సల్లో ఒక లీఫీ సెరామిక్ ప్లాటర్ ఉంది విత్ వుడెన్ ట్రే. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి చాలా యూనిక్ అండ్ సూపర్గా ఉంది. తర్వాత ఈ 4 స్మాల్ లీఫీ కప్స్ చూడండి, ఇది లీఫ్ షేప్లో డిజైన్ చేశారు. ఈచ్ వన్ కూడా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. అండ్ మీరు సెరామిక్ ఫినిష్ చూడండి, చాలా షైనీగా అండ్ గ్లాసీగా ఉంది. కప్ సైజ్ కూడా చాలా కాంపాక్ట్గా ఉంది. స్టార్టర్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, డెజర్ట్స్ కానివ్వండి, పర్ఫెక్ట్గా వేసుకొని తినొచ్చు.
నెక్స్ట్ వుడెన్ ట్రే కూడా చాలా స్మూత్ ఫినిష్లో ఉంది. ప్రజెంటేషన్కి ఈ ప్లాటర్ అయితే పర్ఫెక్ట్. ఈవెన్ ఇది పర్ఫెక్ట్ ఫర్ గిఫ్టింగ్. ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 1616 రూపీస్ ఉంది. కామెంట్ చేయండి లింక్ కోసం. నెక్స్ట్ ఐటమ్ని అన్బాక్స్ చేద్దాం. దీంట్లో టేబుల్ ల్యాంప్ ఉంది. ఇది రీఛార్జబుల్ టేబుల్ ల్యాంప్. ఈ ల్యాంప్ డిజైన్ కొంచెం కొత్తగా అండ్ యూనిక్గా ఉంటుంది. ఇది డెస్క్ టేబుల్ ల్యాంప్. డెస్క్ మీదకి మాత్రం ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు. అండ్ ఇది USB-C 2000 mAh బ్యాటరీతో వర్క్ అవుతుంది. ఈ ల్యాంప్లో టచ్ కంట్రోల్ సిస్టమ్ చాలా స్మూత్గా పనిచేస్తుంది. అండ్ దీంట్లో 3 కలర్ మోడ్స్ ఉన్నాయి: వార్మ్, కూల్ అండ్ న్యాచురల్ లైట్. ఈ ల్యాంప్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే స్టెప్లెస్ డిమ్మింగ్ కూడా ఉంది. అంటే బ్రైట్నెస్ని మన కన్వీనియన్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాఫ్ట్ టు బ్రైట్ నుంచి లైట్ వరకు జస్ట్ ప్రెస్ అండ్ హోల్డ్ చేయడంతో ఇది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ 588 రూపీస్. నెక్స్ట్ పార్సల్ వచ్చేసి లపోలా సెరామిక్ ప్లేట్స్. ఇవి కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. ప్యాకేజింగ్ నీట్గా ఉంది అండ్ ఎలాంటి డ్యామేజ్ కూడా ప్లేట్స్కి కాలేదు. ప్లేట్ డిజైన్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు, విచ్ ఈస్ మినిమల్. చాలా చూడడానికి బాగుంది, సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. ప్లేట్స్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ ఈ ప్లేట్ నార్మల్ స్టాండర్డ్ డిన్నర్ ప్లేట్ సైజ్ లానే ఉంది. ఈ ప్లేట్స్ మనం రెగ్యులర్గా లంచ్ డిన్నర్కి కూడా వాడచ్చు. వాటికి పర్ఫెక్ట్ చాయిస్. నాకు రెగ్యులర్గా వాడే వాటికి కొంచెం సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటేనే నచ్చుతాయి. సో నాకైతే ఇది బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది. దీంట్లో 6 ప్లేట్స్ వచ్చాయి నాకు. దీని ప్రైస్ వచ్చేసి 730 రూపీస్. నేను అమెజాన్లోనే కొన్నాను. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పార్సల్ని అన్బాక్స్ చేద్దాం. దీంట్లో సెరామిక్ బౌల్స్ ఉన్నాయి. బాక్స్ని ఓపెన్ చేయగానే మనకు 4 సెరామిక్ బౌల్స్ కనిపిస్తాయి. ప్రతి బౌల్కి ఒక డిఫరెంట్ డిజైన్ ఉంది. దీంట్లో నాకు నచ్చిన ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతి బౌల్కి ఒక డిస్టింక్ట్ ప్యాటర్న్ ఉంది. ఒకటే డిజైన్లో కాకుండా డిఫరెంట్ డిజైన్స్లో ఉండడం బెస్ట్ యాక్చువల్లీ. ఈ బౌల్స్ని పాస్తా, నూడిల్స్, సలాడ్ అండ్ వేరే ఫుడ్ ఐటమ్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీ కిచెన్లో స్టైలిష్ బౌల్సే కాకుండా ఫంక్షనల్ బౌల్స్ కూడా కావాలంటే ఈ సెట్ మీకు పర్ఫెక్ట్ చాయిస్. నాకైతే చాలా బాగా నచ్చాయి. వీటిలో మెయిన్ ఫ్యాక్టర్ నాకు నచ్చింది డిఫరెంట్ డిజైన్స్లో ఉండడమే. ప్రైస్ విషయానికి వస్తే అమెజాన్లో 4 బౌల్స్కి నాకు 854 రూపీస్ పడింది. మీకు లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ బాక్స్ని కూడా ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్లో హ్యాండీక్రాఫ్ట్ వుడెన్ ప్లాటర్ ఉంది. ప్యాకేజింగ్ నీట్గా చేశారు. ఈ ప్లాటర్ మ్యాంగో వుడ్తో చేయడం వల్ల చాలా లైట్ వెయిట్గా ఉంది. ఈ ప్లాటర్ మీద యూనిక్ డిజైన్ ఇచ్చారు అండ్ దాని మీదనే గ్లాసీ పెయింట్తో కోట్ చేశారు కాబట్టి అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ బౌల్స్కి కూడా గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. మీరు చూస్తున్నట్లయితే దీనికి 3 బౌల్స్ వచ్చాయి. ఓవరాల్గా ఈ ఆల్ ఇన్ వన్ ప్లాటర్ బెస్ట్ ఆప్షన్ ఫర్ క్రాకరీ కలెక్షన్. ప్రైస్ విషయానికి వచ్చేస్తే దీని ప్రైస్ 859 రూపీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.